ఏర్పాటు చేయకపోవడం చాలా దుర్మార్గం. గత 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఇదైతే ఈ రోజు శాసనసభ్యులుగా ఉన్నారు కొంతాల రామకృష్ణ గారు మరియు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి దాడి వీరభద్రరావు గారు చక్రం తిప్పారు అనకాపల్లి జిల్లాలో గత 30 ఏళ్ళుగా. కానీ గత 30 ఏళ్ళు గడిచిన 30 ఏళ్ళలో కూడా అనకాపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడం, దాని మీద కూడా వాళ్ళు ఎంత కూడా చొరవ తీసుకోవడం చాలా దారుణమైన పరిస్థితి. అంతేకాదు ఈ రోజు కనీస మౌలిక వసతులు సంక్షేమ హాస్టల్ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో లేనటువంటి పరిస్థితి. వాళ్ళు మార్లు మేము ఏదైతే ఉన్నతాధికారులు కలెక్టర్ గారికి డీడీ గారికి సోషల్ వెల్ఫేర్ ఆఫీసులకి అందరికీ వింత పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజు జీవో నెంబర్ 107 198 తీసుకొచ్చి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నదో పీపీపీ పద్ధతిలో ప్రైవేటులకు అప్పగించే అని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇది ముమ్మాటికి దారుణమైనటువంటి చర్య. ఇది తీసుకోవడం వల్ల ఏదైతే పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఉన్నారో మెడిసిన్ చదివేందుకు అవకాశం లేకుండా పోతా ఉంది. అంతేకాకుండా ఈ రోజు అనకాపల్లి కళాశాల బాలికల వసతి గృహం ఉంది. 100 మందిని రిక్రూట్ చేసుకోవాల్సింది 180 మంది మాకు ప్రజాప్రతినిధులు ప్రెజర్ ఉందని చెప్పి రిక్రూట్ చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ కనీస మౌలిక వసతులు కానీ అక్కడ ఉండడానికి ఏదైతే అకామిడేషన్ కానీ ఏర్పాటు చేయడానికి పరిస్థితి. దీని మీద ఆల్రెడీ ఉన్నతాధికారులు తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజు హాస్టల్స్ లో వర్కర్లు దాడి విద్యార్థులు ఎక్కువ తీవ్రంగా పెరుగుతా ఉంది. అదే వాళ్ళు మార్చమని అక్కడ చర్యలు తీసుకోమని పలు మార్లు మేము అధికారులకు రిప్రజెంటేషన్ చేసినా పట్టించుకోలేదు. మరి ఇటువంటి ఏ సమస్య మీద కూడా విద్యారంగ సమస్యల మీద కూడా ఏది పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ మీ వరకు మీడియా ద్వారా మీ అందరూ ఒకటే తెలియజేస్తా ఉన్నాం. పై సమస్యలు ఏవి మీరు తీర్చకపోయినట్లయితే పెద్ద ఎత్తున విద్యార్థులు ఐక్యం చేసి మీ ఆఫీసులు కాదు కదా మీ హెడ్ ఆఫీస్ విజయవాడ కూడా బద్దలు కొట్టడానికి ఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా చెప్పి ప్రభుత్వం మాత్రం విద్యార్థులు లెక్కలేనట్టుగా చూసే పరిస్థితి ఉంది. విద్యార్థులు ఎస్టీ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, ఎక్కడ సొంత భవనాలు లేని పరిస్థితి ఉంది. పెచ్చులు ఊడిపోయి విద్యార్థులు ఇంకా మరణాలు కూడా సంభవించి రీసెంట్ గా 6 నెలల క్రితం జోగుంపేటలో కరెంట్ షాక్ తో ఒక విద్యార్థి మృతి చెందడం కూడా జరిగింది. ఎస్సీ హాస్టల్ పెచ్చులు ఊడిపోయి వర్షాలతో నీళ్లు బకెట్లతో పట్టుకుని ఆ పక్కన నిల్చొని పడుకునే పరిస్థితి ఇక్కడ వసతి గృహాల్లో ఉంది. ఎస్సీ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్టీ హాస్టల్ కావచ్చు. అదేవిధంగా ఎస్టీ హాస్టల్లో సరైన పోషకాహారం అందించకుండా, అదే విధంగా వాళ్ళకి మెనూ సక్రమంగా అమలు చేయకుండా బీసీ వాళ్ళకి వారానికి 6 సార్లు కుట్టించి, అదే విధంగా ఎస్సీ హాస్టల్ విద్యార్థులకి 6 సార్లు కుట్టించి ఎస్టీ హాస్టల్ వాళ్ళకి మాత్రం 2 సార్లే కుట్టివ్వడం ఏంటనేది ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఏమని అడిగితే మాకు ఇక్కడ వర్కర్స్ లేరు, దానివల్ల విద్యార్థుల దగ్గర కోత విధిస్తున్నాం, వాళ్ళు తింటే తింటారు లేకపోతే పోతారు, మాకేంటి సంబంధం అనే దగ్గరికి ఇక్కడ ఉన్న అధికారులు చాలా దారుణంగా ఎస్టీ వెల్ఫేర్ అధికారులు మాట్లాడే పరిస్థితి ఉంది. అదే విధంగా ఎక్కడ చూసుకోవచ్చు బీసీ ఎస్టీ ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఎక్కడ సరైన వాటర్ తాగే వాటర్ అనేది ఎక్కడా లేదు. బాత్రూమ్లకు వాడే వాటరే, అదే విధంగా స్నానాలకు వాడే వాటరే, అదే విధంగా వంట చేయడానికి వాడే వాటరే విద్యార్థులకు వాటర్ తాగడానికి ఇస్తున్నారు. మంచినీరు ఆ బాత్రూమ్ లో తాగే వాటరే ఇక్కడ విద్యార్థులకు మంచినీరుగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని విద్యార్థులు జైల్లో ఉండే ఒక ఖైదీకే మంచినీరు అందించేటప్పుడు విద్యార్థులుగా పౌరుల్లా ఒక అధికారుల్లా బయటకు వచ్చి, ఒక పోలీస్ గా బయటకు వచ్చే అధికారులకి ఒక మంచినీరు ఇవ్వలేనప్పుడు ఈ అనకాపల్లి జిల్లా కేంద్రం ఏం పని చేస్తుంది, అధికారులు ఏం పని చేస్తున్నారు, అదే విధంగా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఏం పని చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ కూడా ప్రశ్నిస్తున్నాం. దీన్ని వెంటనే పరిష్కరించి ప్రతి ఒక్క అదే విధంగా ఇక్కడ ఉన్న ఫండ్స్ ద్వారా కావచ్చు, అదే విధంగా ఎస్ఎఫ్ఐ స్కాలర్స్ గురించి మాట్లాడుకుంటే విద్యార్థులకి వసతి దీవెన, విద్యా దీవెన, అదే విధంగా స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రిలీజ్ చేయలేని పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.